భారతి చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా. గాజులా? ఎందుకు? ఆడదానికి సీమంత రోజున గాజులు తొడుగుతారు కదా, నువ్వు త్వరలో తల్లివి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందరే వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. త్వరలో దాని కడుపు పండేలా దీవించు. పరమేశ్వర దేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఏ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకొచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ళ దూరం అయ్యాను. ఇంకొక ఏడాది పాటు నాకు ఈ శిక్ష తప్పదు. స్వామి, నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఇంతకంటే నిన్నేవి కోరుకోను. లక్ష్మి, నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలి. మంచి నీళ్ళు. చూడండి. ఆగండమ్మా, వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు. అర్థం లేకుండా అవే కట్టుబాట్లండి. ఒక పక్క దాహంతో ఆవిడ ప్రాణం పోయేలా ఉంటాను. ఆగు భారతి, ఆయన చెప్పింది నిజమే. అది రాయుడు తీర్పు. దాన్ని ఊరి వాళ్ళెవరూ తప్పడానికి వీల్లేదు.